కలలో అన్నం కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. సాధారణంగా కలలో అన్నం కనిపించడం అంటే ఆర్థిక లాభాలు, సంపద సమృద్ధి వంటి వాటిని సూచిస్తుంది. కళ యొక్క పూర్తి అర్థం దాని యొక్క సందర్భాన్ని బట్టి మారవచ్చు. ఉదాహరణకు, కలలో అన్నం తిన్నట్లు కనిపిస్తే అది మీ యొక్క జీవితంలో కొత్త విషయాలను స్వీకరించడానికి, ఆనందాన్ని పొందడానికి సంకేతం కావచ్చు. కలలో అన్నం కనిపించడం గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. కలలో అన్నం కనిపించడం సాధారణంగా మంచి విషయాలకు సంకేతంగా భావిస్తారు. ఇది యొక్క ఆర్థిక లాభాలు, సమృద్ధి, శ్రేయస్సు వంటి వాటికి సూచనగా పరిగణించబడుతుంది. అదేవిధంగా కలలో అన్నం చూడటం అంటే జీవితంలో సంతృప్తికరమైనటువంటి ఆహారం, పోషణ లభిస్తుందని కూడా సూచిస్తుంది. మీరు కలలో అన్నం తిన్నట్లు చూస్తే కొత్త విషయాలను స్వీకరించడానికి, సంతోషంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది. కళలు మానవ నైజం. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా కళలు కంటూ ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది జీవితంలో ముందుకు ఎలా ఎదగాలో, ఎటువంటి పనులు చేపట్టాలనే పథకాలు వేసుకునే పగటి కళలు కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది నిద్రపోయే సమయంలో కళలు కనే కళల గురించి. అదేవిధంగా కళల యొక్క స్వరూపం ఏమిటంటే ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు. అవి మానవ స్థితికి ప్రతిరూపాలైనని కూడా. సంతోషంగా ఉండేటప్పుడు పడుకుంటే వచ్చే కళలు ఒకలా ఉంటాయి. ఇదే విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కళలు మరోలా ఉంటాయి. మరి ఆ కళల్లో కనిపించే పలు దృశ్యాలు మనకి ఏం చెప్తున్నాయి, వాటి వలన వచ్చే లాభ నష్టాలు ఏమిటి, ఫలితాలు ఏమిటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన కళల్లో కనిపించే ఎటువంటి దృశ్యాలు, వినే శబ్దాలు ఎటువంటి ఫలితాలకు దారి తీస్తాయో మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. బియ్యం గురించి ఒక కళ. దానిని తినే విధానంపై ఆధారపడి అనేక అర్థాలను కలిగి ఉంటుంది. అన్నం వండుకుని తింటే ఇది మెరుగైనటువంటి జీవన పరిస్థితులకు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. తెగుళ్ళు సోకినటువంటి బియ్యం లేదా దానిపై కనిపించే కీటకాలు ఇది కలలు కనే వ్యక్తి యొక్క ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లకు ఇది ఎదుర్కొనే విధంగా ఉంటుంది. ఇతర వివరాలలో ఒక వ్యక్తి తన భార్య తనకు వండినటువంటి అన్నం ఇస్తుందని కలలో చూస్తే ఇది వారి యొక్క బంధంలో ఉన్నటువంటి సామరస్యం మరియు ఆప్యాయత యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒంటరి యువతకి పాలతో బియ్యం కలపడం గురించి కల వస్తే సమస్యలు మరియు ఇబ్బందికర సంఘటనలకు తావుతీస్తుంది. కలలో పొడి బియ్యం యొక్క వివరణ కూడా తెలుసుకుందాం. కలలో ముడి బియ్యాన్ని చూడటం ఆర్థిక ఇబ్బందులకు మరియు ఇబ్బందులతో కూడినటువంటి వాస్తవాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి తన కలలో ఎండినటువంటి బియ్యంతో వ్యవహరిస్తున్నట్లు వస్తే అతను కఠినమైనటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటాడని ఇది ప్రతిబింబిస్తుంది. ఒక కలలో పెద్ద మొత్తంలో పొడి బియ్యాన్ని చిన్న పరిమాణాల కంటే మెరుగైనటువంటి సంకేతంగా పరిగణించబడుతుంది. వండని అన్నం తినడం డబ్బు సంపాదించడానికి చేసినటువంటి గొప్ప ప్రయత్నాన్ని సూచిస్తుంది మరియు సందేశాస్పదకమైనటువంటి మూలాలను కలిగి ఉన్నటువంటి డబ్బును కూడా సూచిస్తుంది. వండిన అన్నం తినేటప్పుడు పనిలో విజయం మరియు చిన్న ప్రయత్నం నుంచి డబ్బు సంపాదించడాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి తన కలలో వండినటువంటి అన్నాన్ని తినట్లు కలవస్తే అతనికి శుభవార్త వస్తుందని వాగ్దానం చేస్తుందని ఇది ప్రతిబింబిస్తుంది. ఇది జీవనోపాధికి కోరుకోవడంలో కూడా ప్రతిబింబిస్తుంది. కలలో బియ్యం కనిపించినప్పుడు అది కలలు కనే వారి యొక్క పరిస్థితి మరియు భవిష్యత్తుకు సంబంధించినటువంటి బహుళ అర్థాలను మరియు సంకేతాలను కలిగి ఉంటుందని నిర్ణయించాలి. గర్భిణీ స్త్రీ కలలో బియ్యం చూడటం గర్భం మరియు ప్రసవానికి సంబంధించినటువంటి సానుకూల పరివర్తనలను సూచిస్తుంది. గర్భిణీ స్త్రీ తన కలలో వండినటువంటి మరియు పండినటువంటి బియ్యాన్ని చూసినప్పుడు ఇది ప్రసవం యొక్క ఆసన్న సమయానికి సంకేతంగా పరిగణించబడుతుంది.